టాటాలజీ. టాటాలజీ అంటే మనకి సింపుల్గా టాటాలజీ అంటే ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ట్రూ అయితే దాన్ని టాటాలజీ అంటాం. ఏ స్టేట్మెంట్ దట్ ట్రూ ఫర్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఇట్స్ ప్రపోజిషన్ వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ టాటాలజీ. అంతే, సేమ్ ఉన్న వాల్యూస్ అన్నిటికీ ట్రూ అయితే అది ట్రూ అయింది. ట్రూత్ టేబుల్లో చూడండి. ఇప్పుడు పి పి అంటే ట్రూ ట్రూ ట్రూ, ఫాల్స్ ఫాల్స్. నెగేషన్ పి అంటే దీనికి ఆపోజిట్, ట్రూ ఫాల్స్. ట్రూ ఉన్నప్పుడు ఫాల్స్, ఫాల్స్ ఉంటే ట్రూ, ఫాల్స్ ఉంటే ట్రూ. ఇప్పుడు పిఆర్క్యూ, పిఆర్క్యూ అంటే ఏదైనా ఒకటి ట్రూ ఉంటే చాలు. పిఆర్క్యూ, ఆర్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్న మనకి ట్రూవే వస్తుంది. సారీ, ట్రూ వస్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నా కానీ ట్రూ వస్తుంది. ట్రూ ఆర్ ట్రూ ఉన్నా ట్రూవే వస్తుంది. ఫాల్స్ ఆర్ ట్రూ ఉన్నా ట్రూవే వస్తుంది. ఫాల్స్ ఆర్ ఫాల్స్ ఉంటే ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ట్రూ. నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ట్రూ. ఫాల్స్ ఆర్ ట్రూ, ఫాల్స్ ఆర్ ట్రూ ఉన్నా కానీ ట్రూవే. ఫాల్స్ ఆర్ ట్రూ, ఫాల్స్ ఆర్ ట్రూ ఉన్నా కానీ సేమ్ ట్రూ. ఇప్పుడు ఈ మొత్తం 4 స్టేట్మెంట్స్ కానీ ట్రూ అయినాయి. ప్రపోజిషన్ వేరియబుల్స్ 4 కానీ ట్రూ అయినాయి కాబట్టి ఇది టాటాలజీ అంట. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ టాటాలజీకి. పి అంటే ఇక్కడ మనకి పి ఇంప్లైస్ పిఆర్ క్యూ ఇచ్చాడు. ఇప్పుడు పి అంటే ఇక్కడ మనకి పి క్యూ రెండే ఉన్నాయి కాబట్టి 2 తీసుకుంటాం. పి క్యూ. పి అంటే ట్రూ ట్రూ, ఫాల్స్ ఫాల్స్. క్యూ అంటే ట్రూ ఫాల్స్ ట్రూ ఫాల్స్. ఇప్పుడు ఇంకొకటి మనకు కావాల్సింది పిఆర్క్యూ కావాలి. పిఆర్క్యూని చేస్తాం. పిఆర్క్యూ అంటే రెండిట్లలో ఏ ఒక్కటి ట్రూ ఉన్నా ట్రూ అవుతుంది. మిగిలిన 2 ఫాల్స్ ఉంటే ఫాల్స్ అవుతుంది. 2 ట్రూ ఉన్నా కానీ ట్రూ అయింది. ఇక్కడ ట్రూ ట్రూ ట్రూ, ట్రూ ఫాల్స్ ట్రూ. నెక్స్ట్ ఫాల్స్ ఫాల్స్ ట్రూ అయితే, సారీ ఫాల్స్ ట్రూ ట్రూ, ఫాల్స్ 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 అయితే. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మొత్తం కండిషన్ ఇచ్చిన ఎగ్జాంపుల్ మొత్తం సింపుల్గా పి ఇంప్లైస్ పిఆర్క్యూ. పి అంటే ఇది ఫస్ట్ తీసుకోవాలి మనం. నెక్స్ట్ పిఆర్క్యూ ఇది సెకండ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇంప్లైస్ స్టేట్మెంట్ ఏంది? ట్రూ ఫాల్స్ ఉంటే ఫాల్స్, మిగిలినవన్నీ ట్రూ అయిపోతాయి. ఇప్పుడు ఫస్ట్ ఇది పి పిఆర్క్యూ ట్రూ ట్రూ, బోత్ ట్రూ ఉన్నాయి కాబట్టి ట్రూ. నెక్స్ట్ పిఆర్ పి పి ఇంప్లైస్ పిఆర్క్యూ, ఇక్కడ ట్రూ ఉంది, ఇక్కడ ట్రూ ఉంది, ట్రూ అయిపోయింది. నెక్స్ట్ ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ట్రూ ఉంటే ట్రూ అయింది, ట్రూ ఫాల్స్ ఉండకూడదు. నెక్స్ట్ ఫాల్స్ ఫాల్స్, ఫాల్స్ ఫాల్స్ ఉన్నా కానీ ట్రూ అయ్యింది. ఇది టాటాలజీ. మొత్తం కండిషన్ మొత్తం ట్రూ వచ్చింది కాబట్టి ఇది టాటాలజీ అండి. నెక్స్ట్ కాంట్రడిక్షన్ ఏం లేదు. ఇందాక మనకు టాటాలజీ అంటే అన్ని ట్రూ రావాలి, ఇక్కడ సింపుల్ అన్ని ఫాల్స్ రావాలి. A statement that is false for all possible values of its proposition variable is called a contradiction. నెక్స్ట్ ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ పి అంటే ట్రూ ట్రూ, ఫాల్స్ ఫాల్స్. క్యూ అంటే ట్రూ ఫాల్స్ ట్రూ ఫాల్స్. ఇప్పుడు ఇంప్లైస్ పి నెగేషన్ పి అంటే మనకి పీకి ఏది ఉంటుందో దానికి ఆపోజిట్ వాల్యూ. ట్రూ ఉంది కాబట్టి ఫాల్స్, ట్రూ ఉంది కాబట్టి ఫాల్స్, ఫాల్స్ ఉంది కాబట్టి ట్రూ, ఫాల్స్ ఉంది కాబట్టి ట్రూ. ఇప్పుడు పి అండ్ నెగేషన్ క్యూ కావాలి మనకి. ఇప్పుడు క్యూ అండ్ నెగేషన్ పి కావాలి. క్యూ అంటే ఇది ఫస్ట్ మనకి. నెక్స్ట్ నెగేషన్ పి అంటే ఇది సెకండ్. రెండింటికి ఎండ్ ఉంది. ఎండ్ అంటే 2 ట్రూ ఉన్నప్పుడే ట్రూ అయింది, మిగిలినవన్నీ ఫాల్స్ అయిపోతాయి. ఎండ్కి ఏంది? ట్రూ ఉంటేనేమో ట్రూ అయితే,
ట్రూ ఫాల్స్ ఉన్నా కానీ ఫాల్స్ అయితే, మళ్ళీ ఫాల్స్ ట్రూ ఉన్నా కానీ ఫాల్స్ అయితే, ఫాల్స్ ఫాల్స్ ఉన్నా కానీ ఫాల్స్ అయితే. ఇప్పుడు మనకి ట్రూ ట్రూ ఉంటేనే ట్రూ అయితే, ట్రూ ట్రూ సారీ ఈ రెండు కదా, ట్రూ ట్రూ, ఈ రెండు ట్రూ ఉన్నాయి కాబట్టి ఇది ఒక్కటి ట్రూ అయింది. ఇప్పుడు మిగిలిన అన్నిట్లలో ట్రూ ఫాల్స్ ఉంది, ఫాల్స్ ట్రూ ఉంది, ఫాల్స్ ఫాల్స్ ఉంది. ఈ మూడిటికి ఫాల్సే అయితే, ఓన్లీ ట్రూ ట్రూ ఉన్నప్పుడే ట్రూ అవుతుంది. నెక్స్ట్ టోటల్. ఇప్పుడు మొత్తం మొత్తం చేసేస్తే మొత్తం మనకి ఫాల్స్ వస్తే అది కాంట్రడిక్షన్. ఇప్పుడు మొత్తం ఫాల్స్. ఇప్పుడు పి పి అంటే ఇది ఇది ఫస్ట్ తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు చేసింది మనం ఇది సెకండ్ తీసుకోవాలి. క్యూ అండ్ నెగేషన్ క్యూ. ఇప్పుడు రెండిటికి పి అండ్ ఎండ్ అన్నాడు కాబట్టి సేమ్ ట్రూ ట్రూ ఉంటాయి. ఇదే సేమ్ ఇది ట్రూ ట్రూ ఉంటేనేమో ట్రూ అయింది, మిగిలినవన్నీ ఫాల్స్ అయిపోయింది. మనకి ఈ రెండిట్లలో ఇక్కడ ట్రూ ఉంది, ఇక్కడ ఫాల్స్ ఉంది కాబట్టి ఇది ఫాల్స్. ఇక్కడ ట్రూ ఇక్కడ ఫాల్స్ ఉంది కాబట్టి ఇది ఫాల్స్. ఇక్కడ ఫాల్స్ ఫాల్స్ ఉంది, ఇక్కడ ట్రూ ఫాల్స్ ఉంది, ఈ రెండు కొని ఫాల్స్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఫాల్స్ వచ్చింది కాబట్టి ఈ స్టేట్మెంట్ని మనం ఏమంటాం అంటే కాంట్రడిక్షన్.